రాహుల్ ద్రావిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ నియామకం దాదాపు అయిపోయిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి చెందిన హై ప్రొఫైల్ ఓనర్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడని, గంభీర్తో హెడ్ కోచ్ డీల్ ఆల్రెడీ కుదిరిందని ప్రకటన రావడమే తరువాయి అని ఓ నివేదిక వెల్లడించింది. ఈ తరుణంలో గౌతమ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. హెడ్ కోచ్ రూమర్లకు చెక్ పెట్టేలా తన నెక్స్ట్ టార్గెట్ ని అతను రివీల్ చేశాడు. అతను ఈ హెడ్ కోచ్ రేసులో తాను లేనని పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశాడు. కేకేఆర్ జట్టు ఐపీఎల్లో ఇప్పటి వరకు 3 టైటిళ్లు సాధించింది. కానీ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో పోలిస్తే ఇంకా 2 కప్పులు వెనుకబడి ఉందని తెలిపాడు. ఈ సీజన్లో విజేతగా నిలిచామన్న విషయం సంతృప్తికరంగానే ఉంది. కానీ ఐపీఎల్లో కేకేఆర్ అత్యంత విజయవంతమైన జట్టు కాదనే అసంతృప్తి తనలో ఉందని పేర్కొన్నాడు. కేకేఆర్ అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరించాలంటే మరో 3 టైటిళ్లు సాధించాలని, ఇందుకోసం చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు గౌతే. తన తదుపరి లక్ష్యం కూడా అదే అంటూ ప్రకటించాడు. కేకేఆర్ను ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా నిలపడం కన్నా గొప్ప అనుభూతి మరొకటి ఉండదని తెలిపాడు. కేకేఆర్ జర్నీ ఇప్పుడే ప్రారంభమైందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి తాను కేకేఆర్ మెంటర్గా కొనసాగుతానని గంభీర్ చెప్పకనే చెప్పేశాడు. ఈ వ్యాఖ్యలతో టీమిండియా హెడ్ కోచ్ రేసులో గంభీర్ లేడనే క్లారిటీ దాదాపు వచ్చేసింది. కాబట్టి ఆ బాధ్యతలు చేపట్టేది ఎవరనే చర్చలు మళ్లీ జోరందుకున్నాయి. బీసీసీఐ సెక్రటరీ జైషా చెప్పినట్టు దేశవాళీ క్రికెట్పై లోతైన అవగాహన కలిగిన ఓ భారతీయుడే హెడ్ కోచ్గా నియమించబడతాడని ఇప్పటికే తేలింది. దీంతో ఆ ఇండియన్ ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఈ పదవి కోసం బీసీసీఐ స్వీకరించే దరఖాస్తుల తేదీ కూడా మే 27వ తేదీతో ముగిసింది. మొత్తం 3000 దరఖాస్తులు అందినట్లు తెలిసింది. మరి వారిలో నుంచి హెడ్ కోచ్గా ఎవరు నియమితులవుతారో చూడాలి మరి.